కలలో దేవతలు కనిపించడం అనేది ఒక గొప్ప అదృష్టం. ముఖ్యంగా విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడు దర్శనం ఇవ్వడం అనేది ఎంతో శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. మరి కలలో వినాయకుడు కనిపిస్తే దాని అర్థం ఏమిటి? జీవితంలో ఏ మార్పులు వస్తాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల్లో వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. అంటే అడ్డంకులను తొలగించే విఘ్నాధిపతి. కాబట్టి కలలో ఆయన కనబడితే అది ఒక సానుకూల సంకేతం. శాస్త్రాల ప్రకారం కలలో వినాయకుడి దర్శనం అంటే మన జీవితంలో అడ్డంకులు తొలగిపోయి విజయాలు సాధ్యమవుతాయనడంలో సందేహం లేదు. కలలో వినాయకుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తుంటాడు. వినాయక విగ్రహం కనబడితే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే మీ కలలో వినాయకుడు ఆశీర్వదిస్తున్నట్లు కనబడితే అనుకోని విజయాలు, అదృష్టం మీ దారిలోకి వస్తాయి. ఇక వినాయకుడిని పూజ చేస్తున్నట్లు కనబడితే మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయని సంకేతం. అలాగే వినాయకుని ఆలయం కనిపిస్తే ఆధ్యాత్మికంగా మీరు ముందుకు వెళ్తున్నారని సూచిస్తుంది. పురాణాల్లో ఒక కథ ఉంది. ఒక భక్తుడు ఎప్పుడూ తన పనుల్లో విఫలమవుతూ ఉంటాడు. ఒకరోజు అతనికి కల్లో వినాయకుడు దర్శనమిచ్చి, నువ్వు ప్రార్థనలో నిజాయితీ చూపించు, నేను నీకు మార్గం చూపుతాను అని చెబుతాడు. అప్పటి నుండి అతని జీవితంలో మార్పులు జరిగి విజయం సాధిస్తాడు. ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది. వినాయకుడు కలలో కనబడడం అంటే దైవం మీకు కొత్త మార్గం చూపిస్తున్నట్టనే అర్థం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా వినాయకుడు కలలో దర్శనమిస్తే అది బుద్ధి, జ్ఞానం, విద్య పెరుగుతోందని సంకేతం. ముఖ్యంగా విద్యార్థులకు ఇది చాలా శుభప్రదమైంది. అలాగే వ్యాపారంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు, ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయని భావిస్తారు. మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే కలలో వినాయకుడు కనబడితే ఇంట్లో ఉన్న తగాదాలు, సమస్యలు కూడా తగ్గుతాయట. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కొత్తగా శుభకార్యాలు జరగడానికి మార్గం సుగమం అవుతుంది. అదేవిధంగా వినాయకుడు కలలో కనబడితే అది మనసుకు ధైర్యం ఇవ్వడమే కాదు, భయాలను తొలగిస్తుంది. మనలో ఒక సానుకూల శక్తిని నింపుతుంది. దీన్ని విశ్వం నుండి వచ్చిన శుభ సందేశంగా భావించాలి. వినాయకుడు మీ కలలో దర్శనమిచ్చాడు అంటే మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోవడం, విజయాలు దక్కడం, శుభకార్యాలకు మార్గం సుగమం కావడం, మానసిక శాంతి, ధైర్యం పెరగడం, విద్య, వ్యాపారం, ఉద్యోగాల్లో పురోగతి సాధించడం వంటి మంచి మార్పులు సంభవిస్తాయి. కాబట్టి మిత్రులారా, కలలో వినాయకుడు కనిపిస్తే అది దేవుని దయకు సంకేతమని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి కళలు చూసారా? వేరే ఏ భగవంతునైనా చూసి ఉంటే కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.